కృష్ణ నిర్మించిన పండంటి కాపురం చిత్రంలో రాణి మాలినీదేవి పాత్ర చాలా కీలకమైంది. అహంభావం కలిగిన ధనిక యువతిగా ఆ పాత్రలో జమున అద్భుతంగా నటించారు. నిజం చెప్పాలంటే మొదట ఈ పాత్రకు అనుకున్నది జమునను కాదు, భానుమతిని. ఆవిడతో కృష్ణ మాట్లాడితే ఒప్పుకున్నారు కూడా. కొన్ని రోజులు కథ చర్చలోనూ భానుమతి పాల్గొన్నారు. అయితే ఆవిడతో కృష్ణ సినిమా తీస్తున్నారనే విషయం తెలియగానే నిర్మాత ఎస్ భావన నారాయణ హడావిడిగా వచ్చి, భానుమతి అంటే ఎవరనుకున్నావు, ఆటం బాము, ఆవిడతో షూటింగ్ అంటే మాటలు కాదు, విజయవారి వల్లే కాలేదు. కొన్ని రోజులు షూటింగ్ చేశాక ఆమెను భరించలేక మిస్ అమ్మ నుంచి తీసేశారు. నువ్వు ఆమెతో సినిమా తీస్తే ఇబ్బంది పడతావు అని హెచ్చరించారు. ఆ సమయంలోనే హీరో కృష్ణ భానుమతి సొంత చిత్రం అంతా మనమంచికేలో నటిస్తున్నారు. అందుకే తన సినిమాకు ఆమె ఇబ్బంది పెట్టారని కృష్ణ అనుకున్నారు. ఆ మాటే భావన నారాయణతో చెప్పారు. అది వేరే, ఇది వేరే, నా మాట విను, లేకపోతే ఇబ్బంది పడతావు అని బతిమిలాడారు భావనారాయణ. ఆయన తన శ్రేయోభిలాషి కనుక అంతలా పదే పదే చెప్తుండడంతో మనసు మార్చుకొని భానుమతికి బదులుగా జమునను ఎంపిక చేశారు కృష్ణ. పండంటి కాపురం చిత్రంలో రాణి మాలినీదేవి పాత్ర జమున పోషిస్తున్నట్లు పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చూడగానే భానుమతికి విపరీతమైన కోపం వచ్చింది. తనను ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తొలగించి వేరే హీరోయిన్ ను పెట్టుకోవడానికి ఆమె సహించలేకపోయారు. ఆ కోపంలో పండంటి కాపురం చిత్రానికి పోటీగా అదే కథతో తాను ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. ద విజిట్ అనే ఆంగ్ల చిత్రంలో కథానాయిక ప్రేరణతో రాణి మాలినీదేవి పాత్రను కథకుడు ప్రభాకర్ రెడ్డి తీర్చిదిద్దారు. ఆ విషయం భానుమతికి తెలుసు కనుక ద విజిట్ చిత్రకథను వెంటనే తీసుకొని పండంటి కాపురం చిత్రానికి పోటీగా ఓ సినిమా తీయాలనుకున్నారు. నటుడు గుమ్మడిని కలిసి ఈ కథ గురించి చెప్పి అందులో వేషం వేయమని అడిగారు భానుమతి. ఆమెకు ఏం చెప్పాలో తోచక, నేను ఇలాంటి వేషాన్నే పండంటి కాపురం చిత్రంలో చేస్తున్నాను, మళ్ళీ అదే వేషం మీ సినిమాలో చేస్తే వాళ్ళేమైనా అనుకుంటారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెబుతా అన్నారు. ఆ మర్నాడు పండంటి కాపురం షూటింగ్ స్పాట్ లో ఆర్టిస్టులందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు గుమ్మడి ఈ విషయం ప్రస్తావించారు. అది వినగానే ఎస్వి రంగారావుకు కోపం వచ్చింది. ఏమిటయ్యా ఆలోచించుకొని చెప్పేది, హేమిలైన నటీనటులు ఇంతమందిని పెట్టుకొని చేస్తున్న సినిమాను భానుమతి మళ్ళీ తీస్తుందా, ఆ షూటింగ్ ఎలా సాగుతుందో అన్నారు ఆయన ఆవేశంగా. అలా అనడమే కాదు, పండంటి కాపురం షూటింగ్ కు ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తి అయ్యేందుకు ఎస్వీఆర్ తన వంతు సహకారాన్ని అందించారు. ఆ రోజుల్లో ఆయన మందు తాగడం మొదలు పెడితే షూటింగ్ స్పాట్ కు కూడా వచ్చేవారు కాదు. అయినా 15 రోజుల పాటు మందు జోలికి వెళ్లకుండా నటన మీదే దృష్టిని కేంద్రీకరించారు. మిగిలిన నటీనటులు కూడా సహకరించడంతో పండంటి కాపురం చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేయగలిగారు. దాంతో భానుమతి తన ప్రయత్నాన్ని విరమించుకోక తప్పలేదు.